నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. బాలు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరు ఏం చెప్పాలి అని అనుకున్నా వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మనం చూస్తే ఏదైనా సభలు పెట్టినప్పుడు ఉపన్యాసాలలో ఎవరి మీదన్నా దుమ్మెత్తిపోయాలి అని అన్నా, లేకపోతే ఎవరి గురించి అన్నా మాట్లాడాలన్నా దాన్ని వేదికగా చేసుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి నీ మనసులోకి ఇలా అనిపించిన వెంటనే నువ్వు దాన్ని పోస్ట్ చేసేచ్చు, అది వైరల్ అయిపోతుంది వెంటనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిపై మరొకసారి ట్విట్టర్ వేదికగా ఒక వార్ చేయడం మొదలు పెట్టారు. సరే, మొదలు పెట్టడం కదా, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కంటిన్యూషన్ లో ఉంది. అది మీరేం చెప్తారు? సో మనకి ఇందులో మీడియా పాత్ర నుంచి మాట్లాడడం కాబట్టి, ఒకప్పుడు మీడియా ఎట్లా ఉండేదంటే ఎక్కడో ఏదైనా జరిగితే ఒక రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది మనకి, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. వాళ్ళు ఇదిగో పలానా వ్యక్తి ఇట్లా అన్నారని చెప్పేసి రాస్తేనో లేకపోతే ఆ విజువల్ చూపిస్తేనో ప్రపంచానికి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ మనకి లభ్యమైందో, మన చేతిలోనే అరచేతిలోనే ప్రపంచం ఎప్పుడైతే మొబైల్ ఫోన్ చేతిలో రూపంలో మన చేతిలో లభ్యమైందో, అంటే ఒకప్పుడు ఏంటంటే ఇండియా వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ ఎప్పుడైతే అయిపోయిందో ప్రతిదీ కూడాను చాలా ఈజీ అయిపోయింది. ప్రతిదీ కూడా అంటే మనలో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ అనేది చాలా సులభం అయిపోయింది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా పిచ్చాపాటి అంటాం మనం, అంటే ఇంటి పక్కన వాళ్ళు, ఎదురు వాళ్ళు, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, చుట్టాలు కలిసినప్పుడు మాత్రమే మాట్లాడుకున్నటువంటి ఇది ఈ మొబైల్లో వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన యొక్క ఆలోచనల్ని ఆన్ ద స్పాట్లో మనం పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే తాజాగా ఈ ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వార్ నడవడం సహజం. తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్య ఏంటంటే, మొన్న 2 రోజుల క్రితం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైనా పాపం పసివాడు అనే ఒక ఎన్టీఆర్ గారి సినిమా ఉంటుంది, దాన్ని ఎవరైనా షూట్ చేస్తే బాగుండు, అది షూట్ చేయాలంటే రాజస్థాన్ ఇసుక తిన్నెలు అయితే బాగుంటుంది, కానీ ఏపీలో ఆ ఇసుక తిన్నెలన్నీ వైసీపీ వాళ్ళు మింగేశారు కాబట్టి అంటూ ఆ రాజస్థాన్ ఇసుక తిన్నెల్లోనే ఈయనకు ఒక 2 చేతుల్లో 2 సూట్ కేసులు చుట్టూ, అంటే ఇసుక బస్తాలు, అంటే ఈ కార్టూన్ వేసి అంటే సూట్ కేసు కంపెనీలో మొత్తం మోసుకెళ్తున్నట్టుగా ఒక ఏదైతే ఒక ఇమేజ్ బయటకు వచ్చిందో, అది మొన్న జరిగినటువంటి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైరల్ అయిపోయింది. అంటే ఒక జనసేన నేత లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏదైనా ఏం పెట్టినా కానీ, ఏం మాట్లాడినా కానీ అది వైరల్ అవుతుంది. ఇక తాజాగా జరిగింది ఏంటంటే, అన్నమయ్య డ్యామ్కి సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు 2021 నవంబర్లో, అంటే 18 నెలల క్రితము భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ డ్యామ్ కొంత భాగం కొట్టుకుపోవడము, 33 మంది అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు జలసమాధి అవ్వటం, అది బాగా, అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఎక్కడ ఏది జరిగినా కానీ వెంటనే స్పందించేటువంటి ఒక హృదయం పవన్ కళ్యాణ్ది. మనకి శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్యలు కావచ్చు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఇటు అనంతపురంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఎక్కడ ఏది జరిగినా కానీ వెంటనే చెలించిపోయేటువంటి వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ ఉంటారు ఆయన. తాజాగా ఎప్పుడో జరిగిన దానికి అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే, ఇది సంవత్సరం కాలంలో ఈ డ్యామ్ మొత్తం పూర్తి చేస్తాము అని చెప్పేసి అప్పట్లో ఒక వ్యాఖ్య చేశారట. ఆ వ్యాఖ్యకి సంబంధించి ఇదిగో 18 నెలలు అయింది, పూర్తి తీసి పక్కన పెట్టి కనీసం మొదలు కూడా పెట్టలేదు అంటూ ఆయన ఒక ట్విట్టర్ వేదికగా ఇస్తూ కొంచెం వ్యంగ్యాస్త్రంగా జగన్మోహన్ రెడ్డి బ్రాకెట్లో రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ, అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సీఎంలలో, ఎందుకంటే లాస్ట్ టైం ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన విధానం బట్టి రిచెస్ట్ సీఎం ఆఫ్ ద కంట్రీగా జగన్మోహన్ రెడ్డి ముందు స్థానంలో ఉండడం, దీన్ని ఈ మధ్య బాగా పాపులర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రిచెస్ట్ సీఎం అని చెప్పి బాగా దాన్ని హ్యాష్ ట్యాగ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. అదే విషయాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ దాన్ని ఉటంకిస్తూ, నీకు సంబంధించిన వాళ్ళు మాత్రం బాగా పెరిగిపోతున్నారు, ఇట్లా మిగతా వాళ్ళు మాత్రం ఇట్లా కొట్టుకుపోతున్నా కానీ వాళ్ళకి ఎటువంటి పరిహారం జరగలేదు, ఆ డ్యామ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ జరగలేదు అంటూ ఆ ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆయన ట్రోల్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కాకపోతే ఇందులో ఏంటంటే, ఆ పాపం పసివాడు సినిమాకి దీనికి సంబంధం లేదు, కానీ ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎంని అట్లా ట్యాగ్ చేస్తూ మాట్లాడటం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చూపిస్తేనే, ముఖ్యంగా ఏదైనా అది అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షం ఇవన్నీ పక్కన పెడితే సొసైటీలో కనుక ఏదైనా జరుగుతున్నప్పుడు ఈ కార్టూనిస్టులు ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కార్టూన్నే మనము జగన్ గారిని చూసేసరికి
అసలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే కార్టూన్ స్పెషల్ అదే అనమాట. మనకి ఏదైనా ఒక ఈవెంటో లేకపోతే ఒక సంఘటన జరిగినప్పుడు అంత పెద్ద సంఘటనని అంత పెద్ద వ్యవహారాన్ని ఆ కార్టూనిస్ట్ ఒక చిన్న బొమ్మలో చూపించడం అనేది అది ఆర్ట్. అది మనకి శ్రీధర్ గారు ఇలాంటి వాళ్ళు, ఈనాడు శ్రీధర్ గారు లాంటి వాళ్ళు, అందులో సిద్ధహస్తులు, ఇంకా కొంతమంది రవిశంకర్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కార్టూనిస్టులు. అంటే ఆ కార్టూన్లో కార్టూన్ చూడంగానే ఓకే మనం ఏం చదవక్కర్లా, అసలు ఆ విషయం తెలియక్కర్లా, ఆ కార్టూన్ చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇట్ రిప్రజెంట్స్ ద ఈవెంట్, లేకపోతే ఏదైతే జరిగిందో అది జరుగుతుంటుంది. తాజాగా ఈ ఏదైతే ముడుపులకు సంబంధించి కావచ్చు, అంటే సూట్ కేసులకు సంబంధించి ఆ కార్టూన్ రావటము, తర్వాత ఈ డ్యామ్కి సంబంధించి దాదాపుగా కొన్ని 33 మంది చనిపోవటము, దీనిపైన పవన్ కళ్యాణ్ బాగా చెల్లించిపోయి దానికి సంబంధించి ఆయన ట్విట్టర్ వేదికగా మాట్లాడటం, దీంతో పాటుగా ఆయన మరొక ఇది కూడా ఇది చేశారు. ఈ ఏదైతే 33 మంది చనిపోవడం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారు రాజ్యసభలో దీన్ని చెప్పి ఇది కేవలం ఏపీ ప్రభుత్వం ఒక వైఫల్యంగా రాజ్యసభలో కూడా మాట్లాడుకున్నారు. అదృష్టం కొద్ది ఇది అంతర్జాతీయంగా వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అంతర్జాతీయంగా ఇటువంటి విషయాలు వెళ్తే భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట ఖచ్చితంగా దెబ్బతింటుంది అంటూ రాజ్యసభలో ఒక స్టేట్మెంట్ చేసి దాన్ని కూడా ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరో పక్కన తనకి ఇష్టమైన వాళ్ళని ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్నట్లుగా అదానీ లాంటి కంపెనీలకి మళ్ళీ ఈ మీటర్లు బిడ్డింగ్ ఇవ్వటము, నీకు ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఫేవర్ చేసుకుంటూ పోవటము, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళ మీద నీ యొక్క ప్రతాపం చూపించడము, ఇదంతా సరికాదు అంటూ పవన్ కళ్యాణ్ ఒక షార్ట్గా, అంటే మొత్తం ట్విట్టర్ కాబట్టి దానికి కొంత క్యారెక్టర్ సైజ్ ఇంత అని ఉంటుంది, ఆ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి దాంట్లో ఆ పవన్ కళ్యాణ్ అంటాం, ఒకవేళ నేను చెప్పింది కనుక అబద్ధమే కనుక అయితే ఈ మానవ వనరుల శాఖకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకో, వాళ్ళ దగ్గర అప్పట్లో నువ్వు అన్నటువంటి మాట్లాడిన వీడియోలు ఉన్నాయంటూ ఆ వీడియోలను కూడా దీనికి ట్యాగ్ చేస్తూ, ఈ ట్విట్టర్కి ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది. అయితే ఇందులో దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో కాబట్టి ఆయనకు సంబంధించి కొంత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి వాళ్ళకి ఇవ్వటం, డబ్బులు ఇచ్చేసారు కానీ పని మొదలు కాలేదంటూ పవన్ కళ్యాణ్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. చూడాలి మరి ఈ ట్విట్టర్ వేదికగా ఈ వార్ ఏదైతే ఉందో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్యని యాడ్ చేసుకుంటూ ట్యాగ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ మరి ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రోగ్రాంలో ఉంటున్నారు కాబట్టి ఎంతవరకు ఈ ట్విట్టర్ వార్ నడుస్తుందో మనం ఖచ్చితంగా చూడాలి. కానీ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నారు. సో తను ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ప్రతి దాని మీద వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ప్రజల తరపు నుండి అని కూడా అనుకోవచ్చుగా. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకి పొత్తుల విషయం ఏదైతే ఉందో మనకి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తారు అంటూ ఒక లోపాయకారి ఒప్పందం ఇప్పటికే జరిగింది అని చెప్పేసారంటము. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసి రావటము, అదేవిధంగా పలు దఫాలుగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలవటం అనేది ఈ పొత్తులకు సంకేతం కనిపిస్తుంది. మరో పక్కన యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్రకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం గురించి మాట్లాడటము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన వే ఆఫ్ క్యాంపెయినింగ్ ఆయన చేసుకోవటము, ఇప్పుడిప్పుడే పార్టీలో కొత్తగా జవసత్వాలు ఊరుకొని కాస్త పార్టీ సభ్యత్వాలు పెంచుకున్నటువంటి జనసేన కూడా ఇటువైపుగా కనీసం ఈ పొత్తులకు సంబంధించి కావచ్చు కొంత బలం పెంచుకున్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ బలం తోడుగా పాటు ఈ ప్రశ్నించే గొంతుకులు ఏవైతే అన్నీ కలిసినాయో ఇది జగన్మోహన్ రెడ్డికి కొంచెం గొడ్డలు పెట్టిగానే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.